నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మా నీటి వాటా జోలికొస్తే సహించం, చేతులు నరికేస్తాం, భారత్కు పాక్ మంత్రి వార్నింగ్. ఒరే, నీ తలకాయ నరుకుతాం రా, నీ మొండెం వేరు చేస్తాం రా, నీ మొండెము వేరు చేస్తాం మేము. నువ్వు చేతులు అంటున్నావు, నీ మొండాన్ని వేరు చేస్తాం. ఏమనుకుంటున్నావురా పాకిస్తానోడా? చేతులు నరుకుతావురా? నీకు నీళ్లు కాదు బిడ్డ, మా భారతదేశం నుంచి దోమలు కూడా నీ దగ్గరికి రానియకుండా చేస్తాం. కంప్లీట్ చావాల మీరు. తిండికి కరువైంది, ఇప్పుడు కరువురా మీకు. కరువుతోటి అల్లాడుతున్నారా? పాలు కొనానంటే 600 రా మీ దగ్గర. పాకిస్తాన్ వెధవలారా, 600 పెట్టి పాలు కొనలేక అక్కడనే ఉద్యమం లేస్తున్నది మీ పదవుల మీద, మీ అధికారం మీద. నువ్వు చేతులు నరుకుతావురా? నరుకుతాం బిడ్డ అడ్డంగా. భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సింధు నది జలాల ఒప్పంద వివాదం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. తమ నీటి వాటా జోలికి వస్తే చేతులు నరికేస్తామంటూ పాక్ మంత్రి ముసాదిక్ మాలిక్ భారత్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇస్లామాబాద్లో సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ముసాదిక్ మాలిక్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసి, ఈ గాడిద కొడుకుల పేర్లు కూడా చెప్పబుద్ధి కాదు నాకు. విషపూరితమైన విషనాగులు వీళ్ళ పేర్లు ఎందుకంటే చెప్పాలి, ధర్మం. అంతేగాని వీళ్ళ పేర్లు కూడా మాట్లాడద్దు మనం. అటువంటి దుర్మార్గులు వాళ్ళు. పొరుగు దేశ ప్రధాని చేతిలో ట్యాప్ ఉంది, పాకిస్తాన్ ఒక చుక్క నీరు కూడా రాకుండా చేస్తారని ఆయన అంటున్నారు. మా నీటి వాటాలు కాజేయాలని చూసే వారి చేతులు నరికేస్తాము. మీ ప్రజలే నరుకుతారా మిమ్మల్ని? మీకు అల్లాహకు తెలుసు. అల్లాహ్ ఏమంటాడు? రక్తం చుక్క రాకుండా ఉండాలి. సగానికి నరికి రక్తం మొత్తం అయిన బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని బొందబెడతారు. మీ అల్లాహ్ సిద్ధాంతం అంతే కదా. రక్తం కూడా నచ్చదు కాబట్టి అలాల్ మిమ్మల్ని, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను అలాల్ చేసి మొత్తం రక్తం అంతా పోయినాక తీసి బొందబెడతారు మిమ్మల్ని. మీరెవర్రా? మీ సిపాయి మాటలు, మీ సిపాయి లక్షణాలు మాకు తెలివయా? ఈ సందర్భంగా సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ మాట్లాడుతూ, సింధు జలాల ఒప్పందం చట్టబద్ధంగా కొనసాగుతోందని, దాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం కానీ, రద్దు చేయడం కానీ, సవరించడం కానీ సాధ్యం కాదని అన్నారు. ఎవడ్రా మమ్మల్ని చంపేందుకు ఉగ్రవాదులను పంపించే సాక్ష్యాలు లేవా మా దగ్గర? ప్రపంచానికి తెలియజేసినాం రా మీరు చేస్తున్నటువంటి లుచ్చా పనిని ప్రపంచానికి చూపించినాం రా. అటువంటిప్పుడు మా అమాయకులను, మా ప్రజలను చంపినందుకు మీకు చుక్క నీరు కూడా రాదు. రేపు భవిష్యత్తులో ఇంకా 50 ఏళ్ళ కాంగ్రెస్ వస్తే మీకు దాసోహం అనుకుంటూ ఇస్తుండొచ్చు, కానీ ఇంకా 50 ఏళ్ళు బీజేపీ కేంద్రంలో ఉంటుంది, నరేంద్ర మోదీ ఉంటాడు. అప్పటి వరకు చుక్క నీరు కాదు, మీకు ఏది రాదు. నరుక్కోండి, మీరే నరుక్కోండి, వణుకోడే అలాలు చేసుకోండి మీరు వెధవలారా. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, జియాస్, సట్లెజ్పై భారత్కు, పశ్చిమ నదులైన సింధు, జిలం, చినాబ్పై పాకిస్తాన్కు నియంత్రణ ఉంటుంది. అయితే 2025లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే కారణమని ఆరోపిస్తూ భారత్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆరోపణ కాదు ఇది, ఆరోపణ కాదు. దీంట్లో రాసింది తప్పు. నిజమైన మాట, వాస్తవమైన మాట. అమాయకులను చంపినాక 4 రోజులు కూడా లేదు, దొరకబట్టి చంపడేసారు. మన ఆర్మీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళని చంపి పడేసినాం, సాక్ష్యం చూపించినాం. ఆరోపణ కాదు, వాస్తవం ఇది. కాబట్టి ఒక్క చుక్క కూడా నీవు తలలే నరుక్కుంటావో, కాలు చేతులే నరుక్కుంటావో, ఇంకేదైనా దొరికితే ఏది నరుక్కుంటావో నరుక్కో. కానీ మా దేశాన్ని బెదిరించే ప్రయత్నం పాకిస్తానోడు చేసినా, బంగ్లాదేశోడు చేసినా, మేము వచ్చి మా మహిళలు చాలు నిన్ను ముక్కలు చేసి పోస్ట్ మార్టం కూడా పనికి రాకుండా చేస్తాం. ఒక్క మహిళలు చాలురా, మా భారతీయ మహిళలు చాలు మిమ్మల్ని నరకడానికి. ఏమంటారు ప్రేక్షకులారా? కూతలు కూస్తుండే కదా చేతులు నరుకుతాని. మనం ఏం నరుకుదాం వాని గురించి పాకిస్తాన్ వాళ్ళు తిట్టుకుంటూ రాయండి, పంపిద్దాం పాకిస్తాన్కు. ఆ వెధవలకు, ఆ దరిద్రులకు మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులు ఇట్లా తిడుతున్నారా అని మీరు ఇచ్చే కామెంట్లు పంపిద్దాం. ప్రేక్షకులారా, గట్టిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.